హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఏంటి ఖాళీ బాల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నాకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు, మా అమ్మగారు బాగా చేస్తారు గులాబ్ జామున్. సో అందుకని మీ అందరికీ చూపించాలని కొలతలతో సహా చెప్దామని ఈ ప్యాకెట్ పెట్టాను. ఇవాళ నా బర్త్డే అని చెప్పేసి మా అమ్మగారు గులాబ్ జామున్ చేస్తున్నారు. అందులోనూ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా. సో 500 అవ్వబోతున్నాయి అని ఆ సంతోషంలో గులాబ్ జామున్ పెడదాం, మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను ఫ్రెండ్స్. ముందుగా క్వాంటిటీ చూసుకోండి. ఇది 175 గ్రామ్స్ కదండి. షుగర్ దీనికి 700 గ్రాములు వేస్తామండి మేము. సో మాకు కరెక్ట్గా సరిపోయిద్ది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. మొత్తం వాటర్ ఎంత వేయాలి పాకానికి మొత్తం చెప్తాము. అమ్మగారు చాలా బాగా చేస్తారు, మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు పిండి కలుపుతారు చూడండి. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకుని దాంట్లో ఈ గులాబ్ జామున్ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని దాంట్లో వేస్తారండి. ఇంకా దీంట్లో మనం ఏమీ వేయకూడదండి, ఉప్పని షుగర్ అని ఏమి వేయకూడదు, మొత్తం దాంట్లోనే ఇచ్చేస్తాడు. జస్ట్ వాటర్ వేసి కలుపుకోవడమే. చూడండి ఒకసారి, ఎక్కువ వాటర్ కలపకూడదు. అలాగని గోధుమ పిండిలాగా కూడా గట్టిగా మ్యాష్ చేసినట్టు కూడా కలుపుకూడదండి, ఎందుకంటే గులాబ్ జామున్ గట్టిగా వస్తాయంట. దాన్ని చాలా స్మూత్గా సున్నితంగా కలుపుకోవాలి మనం ఫింగర్స్తోనే. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్. చాలామందికి చేసేటప్పుడు గులాబ్ జామున్ పగులు రావడం అని, గట్టిగా రావడం అని, పాకం సరిగా కుదరకపోవడం అని ఉంటుంది. మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. చూసారా ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకున్నాం. వాటర్ చూసారండి, గ్లాస్ నుండా తీసుకుంటే అసలు పావు గ్లాసే పట్టింది. చూసుకోండి, పావుసేరు గ్లాస్తో ఎక్కువ పట్టదు మీకు. ఇలా పలచగానే కనిపిస్తుంది, స్మూత్గా ఉండాలి మనకి. నెయ్యి కొంచెం వేసుకుని అరచేతిలో చక్కగా చిన్న గోళీల్లాగా మనం ఉండలు చుట్టుకోవాలండి. ఇది ఇప్పుడు కలిపాం కదా, జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. పాకంకి దీంట్లో షుగర్ ఒక గ్లాస్ తీసుకోండి. 700 గ్రాముల షుగర్ ఎంత వస్తుందో గ్లాస్తో మెజర్మెంట్ అంతే వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి మా అమ్మగారు వేస్తారు. టూ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయిందండి 700 గ్రాములు అంటే. ఇప్పుడు వాటర్ కూడా సేమ్ అలాగే అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. లేత పాకం పెట్టుకోవాలి. అది అయ్యే లోపు మనం గులాబ్ జామున్ ఉండలు చేసుకుందాం. స్టవ్ మీద పెట్టాము కదండి, ఇదిగోండి ఇలాగ ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకుందాం. 10 మినిట్స్లో అయిపోతే ఈ లోపు మనం గులాబ్ జామున్ ఉండలు చేసుకుందాం. ఇలా వెడల్పాట్లో చేసుకోండి ఫ్రెండ్స్. పాకంలో వేస్తే గులాబ్ జామున్ ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా బాగా ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి నేను ఇంకా ఇలా ఫింగర్ పెడితే చక్కగా ప్రెస్ అయిపోతుంది చూసారా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా నెయ్యి వేసుకుని మనం అరచేతిలో ఇలాగ నెయ్యి రాసుకుని కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా ఇలా చేసుకుని బాగా చిన్న గోళీల సైజులో చేసుకోవాలండి. చేసుకుని చక్కగా సర్క్యులేషన్ లాగా ఇలా చేయాలి చూసారా. ఇదిగోండి ఇలా దాన్ని ప్రెస్ చేయకుండా 2 అరచేతుల మధ్యలో నెయ్యి రాసుకుని ఈ విధంగా గోళీలా చేసుకోవాలి. మళ్ళీ నెయ్యి రాసి చూసారా సైజు ఇలాగా. మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్,
మీకు చక్కగా డౌట్ లేకుండా చెప్తాను. నేను గులాబ్ జామున్ చేయడం రాని వాళ్ళకు కూడా వచ్చేసిద్ది. ఈ వీడియో చూసారంటే డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇలా చక్కగా రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా పిండితో కూడా నెయ్యి రాసుకుంటా. ఒక ప్యాకెట్కి ఎన్ని అవుతాయో చూద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇలాగా చక్కగా రౌండ్గా చేసేసాం బాల్స్ లాగా. మొత్తం మాకు 37 అయినాయండి ఈ బాల్స్ ఒక ప్యాకెట్కి. ఇంకా చిన్నగా చేసుకుంటే ఇంకా పెరుగుతాయి. సో ఇలా ఉంది కదా, ఉబ్బి మనకి పెద్దగానే అవుతాయండి. ఇంతకన్నా పెద్దగా చేస్తే ముద్దగా ఉంటాయని చేయలేదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టాను. 150 గ్రాములంతా ఆయిల్ పెట్టామండి. సో ఇది ఎక్కువ హీట్ అవ్వకూడదండి, మనకి నార్మల్ హీట్ అవ్వాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు కూడా చక్కగా సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుని చేసుకోవాలి. మరీ హీట్గా ఉంటే ఎక్కువగా స్పీడ్గా ఫ్రై అయిపోతాయి. లోపల మనకి పచ్చి పచ్చిగా ఉండి గులాబ్ జామున్ టేస్ట్ ఉండవు. కొంచెం హీట్ అయిన తర్వాత వేద్దాం. ఇది పాకం ఒకసారి కలిపేద్దాం. ఇది లేత పాకమే చేసుకోవాలండి. పంచదార అంతా కరిగిపోతే అయిపోయింది. బాగా హీట్ అయింది. స్టవ్ ఇదిగోండి మీడియం సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టాము అంతే. ఇలా పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హీట్లో మనకి ఎక్కువ డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేస్తే బాగోదు మనకి. ఇదిగోండి ఇలా కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఫ్రై అవుతాను పొంగుతూ ఉంటాయి. చూడండి, ఒక 13-12 వేశారు. 37ని 3 టైమ్స్ చేసి మేము ఫ్రై చేసుకుంటాం. ఇలా చాలా స్లోగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ షేడ్లో వచ్చిన తర్వాత తీసేయాలి. చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయింది. ఇలైచీ పౌడర్ వేద్దాం. ఇలైచీలో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి లేత పాకమే, ఈ విధంగా ఉంటే చాలు. చక్కెర అంతా కరిగిపోయి ఇలైచీ పౌడర్ వేస్తే ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఆ ఫ్రై అయిన వాటిని దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా గోల్డెన్ షేడ్లో ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పాకంలో వేద్దాం. ఇప్పుడు దీన్ని మనం స్లోగా ఇలా పాకంలో వేసేసి కలిపేద్దాం. చూడ్డానికి ఇప్పుడు పాకం ఎక్కువ అనిపిస్తుంది, కానీ పాకం మొత్తం గులాబ్ జామున్ లాగేసిన తర్వాత ఉబ్బి మనకి పాకం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ మూత పెట్టేద్దాం. ఇలాగా ఇదిగోండి, ఒక 1 అవర్ తర్వాత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూపిస్తాను. మొత్తం వీడియో ఫ్రెండ్స్ అయిపోయింది. 1 అవర్ తర్వాత తీసి చూసాను. చూసారా చక్కగా ఎలాగా ఉబ్బినాయో చూసారా. మనకి పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ ఏమీ లేకుండా చక్కగా జ్యూసీగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ని మనం ఇలా వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్. ఇప్పుడు దీన్ని నేను ఐస్ క్రీమ్లో వేసుకుని తింటామండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మగారు గులాబ్ జామున్ చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి. మేము ఇలాగా గులాబ్ జామున్ పైన వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుని తింటామండి. చూద్దామా ఒకసారి, టేస్ట్ చేస్తాను నేను.
అదిరిపోయిందండి అసలు. గులాబ్ జామున్ అంటే ఇది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ చేసే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.